ఈ నెలలో మొదటి రోజు మనకు దేవునికి స్తుతి చెల్లిస్తూ ఉన్నాం. గడిచిన నెలంతా కాపాడినందుకు, జరగబోయే నెలలో దేవుని కాపుదల కొరకు దేవుని మహింపరిచే కార్యక్రమాన్ని మనం చేస్తూ ఉన్నాం. ఈరోజు యాగాల గురించి మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. యాగాలు, యజ్ఞాలు ఎందుకు చేస్తారు? దేవుని కృప పొందటానికి చేస్తారు. మీకు తెలిసిన యాగాలు ఏమైనా ఉన్నాయా? చెప్పండి. మొదటిది స్తుతి యాగం, రెండవది దేవునికి ఇష్టమైన యాగాలు ఉన్నాయి, అది ఉపకారము, ధర్మము. మూడవది విశ్వాస యాగం. ఈ మూడు యాగాల గురించి ఈరోజు ధ్యానం చేద్దాం. విశ్వాస యాగం ఎందుకు చేస్తారో కూడా నేను చెప్తాను దాని విషయంలో. మొదటిది ఏమిటంటే స్తుతి యాగం. 50వ కీర్తన 14వ వచనం, దేవునికి స్తుతి యాగము చేయుము. దేవుణ్ణి ఆరాధించే ఆరాధికులకు దేవుడు చెప్తున్న మాట ఏమిటంటే దేవునికి స్తుతి యాగం చేయమని. మనం అందరం కూడా దేవునికి స్తుతి యాగం చేయాలి. స్తుతి యాగం అంటే ఏంటి? స్తుతించటం, ఆయన చేసిన మేలు కోసం, ఆయన గొప్పతనాన్ని తెలుసుకోవటం. 23వ వచనం, స్తుతి యాగం అర్పించువాడు ఆయన మహింపరుచున్నాడు. అంటే స్తుతి యాగం చేయటం ద్వారా నా దేవునికి మహిమ కలుగుతుంది. స్తుతి యాగం చేసేవాడు దేవుణ్ణి మహిమపరుస్తున్నాడు. ఎప్పుడైతే దేవునికి స్తుతి యాగం చెల్లించి మహిమపరుస్తామో అప్పుడు దేవుడు తన రక్షణని కనపరుస్తాడు. దేవునికి స్తోత్రం. ఏప్రిల్ నెలంతా కూడా తన రక్షణను మనకు కనపరిచాడు. ఎండలు విపరీతంగా ఉన్న కాసి కాపాడాడు, భద్రపరిచాడు, పోషించాడు, అవసరాలు తీర్చాడు, ఉపకారాలు చేశాడు, మేలు చేశాడు. అదేవిధంగా జరగబోయే ఈ నెలలో కూడా దేవుడు తన రక్షణను మనకు కనపరచులాగున మనము దేవునికి స్తుతి యాగం చెల్లిస్తూ ఉన్నాం కదా. కాబట్టి దేవుడు మనల్ని కాపాడినందుకు, ఆయుష్యారోగ్యాలు ఇచ్చినందుకు, పోషించి సంరక్షించినందుకు, అవసరాలు తీర్చినందుకు, ఉపకారాలు చేసినందుకు, మేలులు చేసినందుకు, మేలులు మానకుండా జరిగించుటకు స్తుతి యాగం చేయాలి. అంటే మేలు కూడా ఆగుతాయా అన్న విషయాలు మనం వాక్యంలో చూద్దాం. ఇర్మియా గ్రంథంలో 31వ అధ్యాయం 14వ వచనంలో, నా జనులు నా ఉపకారము తెలుసుకొని తృప్తి నొందుదురు. నిజంగా దేవుడు కూటమి ఏర్పాటు చేసుకున్న వారిని, వచ్చిన బిడ్డలందరినీ కూడా మేలుతో ఈ నెలలో తృప్తిపరచును గాక. దేవుడు తృప్తిపరుస్తాడు మేలుతో. మరి మేలులు కంటిన్యూగా జరగాలి అంటే మనం దేవునికి స్తుతి యాగం ఎల్లప్పుడూ అర్పించాలి. 32వ అధ్యాయము 40వ వచనం, నేను వారికి మేలు చేయుట మానుకుండునట్లు నిత్యమైన నిబంధన చేస్తాడు. ఆయన్ని మహింపరిస్తే, స్తుతియాగం చెల్లిస్తే మేళ్ళు ఆగిపోవు, లేకపోతే మేళ్ళు ఆగిపోయే ప్రమాదం ఉంది. అందుకని మనం ప్రతి నెలలో కూడా మొదటి రోజు ప్రత్యేకంగా దేవుని మహింపరిచే కార్యక్రమాన్ని మనం పెట్టుకున్నాం. అందును బట్టి దేవునికి స్తోత్రం. అది దేవుడిచ్చిన తలంపే. కొంతమంది ఇది జరిగితే అది చేస్తాం, అది జరిగితే ఇది చేస్తాం,
లేకపోతే మా తల నీళ్ళాలు ఇస్తాం, గుండు కొట్టించుకుంటాం అని మొక్కుంటా ఉంటారు. దేవుడు గుండె ఎందుకు? గుండికాయ కావాలి కానీ స్త్రీలకి తల వెంట్రుకలు ఘనత కొరకు దేవుడు ఇచ్చినాయి. మీరు నిజమే, అవి విలువైనవి, ఘనత కొరకు, గౌరవం కూడా. అవి మళ్ళీ ఇంకోసారి మొలవకోకుండా పెరక్కోకుండా ఉంటే ఇస్తారా? మళ్ళీ కూడా వస్తాయి కదా. సరే, మంచిది. వాటన్నిటికన్నా కూడా స్తుతి యాగం అర్పించటం అన్నది మంచిది అని దావీదు చేశాడు. 56వ కీర్తన 13వ వచనం, నేను నీకు మొక్కున్నానేమని గుండు కొట్టించుకుంటానని కాదు, నేను స్తుతి యాగము చెల్లిస్తాను. అయా, నువ్వు నాకు చేస్తే, నా పట్ల మేలు జరిగిస్తే, జరగబోయే దినాలన్నీ కాపాడితే నేను స్తుతి యాగం చెల్లిస్తాను అని దావీదు మొక్కున్నాడు, చెల్లించాడు కూడా. ఆ విధంగా మనం కూడా స్తుతి యాగం చెల్లించటం మంచిది అని వాక్యం చెప్తా ఉంది. 57వ కీర్తనలో కూడా 7వ వచనంలో ఒక మాట చదువుదాం. నేను పాడుతూ స్తుతి యాగం చేస్తాను కదా. యాగాలు చేస్తారు కదా, దేవుని కోసం, వర్షాల కోసం, బిడ్డల కోసం, రకరకాలు మన దేశ సాంప్రదాయ ప్రకారంగా చాలా యాగాలు చేస్తారు. కానీ దేవుని నమ్మిన బిడ్డలు స్తుతి యాగం, ఆ యాగాలు చేస్తే ఎంత పుణ్యమో, ఎంత మేలో ఈ స్తుతి యాగం చేయటం వల్ల దానికన్నా గొప్ప మేలు. ఆ విషయాన్ని మనం తప్పనిసరిగా గమనించాలి. యాగము చేయటం మంచిది. 10వ వచనం కూడా చదువుదాం. కృతజ్ఞత చెల్లించటం, ప్రజల్లో కీర్తించటం మంచిది. కాబట్టి దేవుణ్ణి ఘనపరచటం మంచిది అని దావీదు గారు ఆ విధంగా అనుకున్నాడు. ఏ సందర్భంలో రాశాడు ఆ కీర్తన? శ్రమల కాలంలో, భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు అతను మొక్కున్నాడు, నన్ను ఈ పరిస్థితులు తప్పిస్తే, కాపాడితే నేను స్తుతి యాగం చేస్తాను, స్తుతి గానము చేస్తాను. స్తుతి గానం కూడా ఉంది అక్కడ కదా. స్తుతి గానం చేస్తాను, కీర్తన పాడుతాను, జనుల్లో కృతజ్ఞత చెల్లిస్తాను, దేవుడు ఆ విధంగా కాపాడాడని. నిజంగా మరి అమ్మాయి చెబుతావరా, ఏప్రిల్ నెలలో ఏ విధంగా కాపాడాడు దేవుడు అని చెప్పటం కూడా మంచిదే. జనుల్లో సాక్ష్యం ద్వారా దేవుణ్ణి మహింపరచవచ్చు కదా. కార్యం జరిగింది, కళ్ళు వచ్చినాయి, వాడికి స్వస్థ కలిగింది, వాడు దేవుని మహింపరిచాడు కదా. ఆ విధంగా మనం దేవుణ్ణి మహింపరచటం మంచిది. అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీయులకు ఏం రాశాడంటే, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 15వ వచనం, మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము దేవునికి మనం ఎప్పుడు చేయాల్సిందే. స్తుతి యాగం అన్నది ఏదో వానలు రానప్పుడు, ఏదో కష్ట పరిస్థితుల్లోనే కాదు, నిత్యము ఎల్లప్పుడూ దేవునికి స్తుతి యాగము చేయటం అంటే ఏంటి? ఆయన నామాన్ని ఒప్పుకొనుచు జిహ్వ ఫలములో అర్పించటము స్తుతి యాగం. కుండలు నెయ్యి తీసుకొచ్చి దాంట్లో పోయటం కాదు. మన జిహ్వ ఫలాలు అర్పించటం, నోటితో ఘనపరచటం, మహింపరచటం. అంత మాత్రమే కాదు, చదువమ్మ,
ఉపకారము చెయ్యాలి, ధర్మము చెయ్యాలి, మర్చిపోకుండా చెయ్యాలి. అవి కూడా యాగాలతో సమానం. ఉపకారము చేయటం, దాన ధర్మాలు చేయటం, అది కూడా యాగముతో సమానమే. అందుకని యాగాలు చేసేవాళ్ళు దాన ధర్మాలు చేస్తారు. యాగం పూర్తయిన తర్వాత దాన ధర్మాలు చేస్తారు. అన్నదానమో, భూదానమో, గోదానమో, వస్త్రదానాలు, ఏ దానాలు చేస్తారు. దాన ధర్మాలు ఇవి దేవునికి ఇష్టమైనటువంటి యాగములతో సమానము అని సంఘాన్ని, అదే హెబ్రీయులకు అపోస్తలుడు పౌలు గారు రాశాడు. పేతురు గారు అయితే ఏమంటాడంటే, అప్పుడు పాత నిబంధనలో యాజకులు ఉన్నారు కాబట్టి యజ్ఞాలు యాగాలు చేసేవాళ్ళు, మరి ఇప్పుడు ఇవి ఏంటంటే ఆత్మ సంబంధమైనవి అంటాడు. మొదటి పత్రిక, పేతురు పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. ఆత్మ సంబంధమైన బలి ఇది. పెదవులతో జిహ్వ ఫలాలు అర్పించటం అన్నది ఆత్మ సంబంధమైన బలియాలు. కాబట్టి మనం మేకలు తీసుకొచ్చి అర్పించాల్సిన అవసరం లేదు. అవును, బలులు అర్పించుట కంటే కూర్చొని శ్రేష్టం. సరే, వెరీ గుడ్. ఇంకో మాట కూడా చూద్దాం. 4వ అధ్యాయం పేతురు పత్రికలోనే 9వ వచనం చదువుదాం. మంచి గృహ నిర్వాహకులుగా ఉండాలి. కృపావరాలు పొందుకున్న వాళ్ళు ఒకరికొకరు సహాయపడుతూ ఉండాలి, ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ ఉండాలి. ఆది సంఘం అదే చేశారు. దేవుడు నీకు బోధించే శక్తి ఇచ్చాడనుకో, అది బోధించాలి. ఉపచారం ఇచ్చాడనుకో, పరిచర్య చేసే భాగ్యం ఇచ్చాడనుకో, సామర్థ్యాన్ని బట్టి అది చేయాలి. ఇలా చేయటం వల్ల దేవునికి మహిమ కలుగుతుంది. స్తుతియాగం అంటే దేవునికి మహిమ చెల్లించటమే. కాబట్టి ఈ విధంగా దేవునికి మహిమ కలిగే విధంగా మనం జీవిస్తే, చేస్తే, ఆయన కూడా తన మహిమ ద్వారా మన ప్రతి అవసరాలు తీరుస్తాడని ఫిలిప్పీయులకు రాశాడు పౌలు గారు. 4వ అధ్యాయంలో 19వ వచనంలో చూస్తాం. క్రీస్తు మహిమలో మీ ప్రతి అవసరమును దేవుడు తీరుస్తాడు. మనం ఒకళ్ళకొకళ్ళకి మనం సహాయపడుకునే వాళ్ళంగా ఉండాలి. మనం చేసేవన్నీ కూడా దేవునికి మహిమ తెచ్చే విధంగా ఉండాలి. అదే స్తుతి యాగం చెల్లించటం అని వాక్యము తెలియచేస్తూ ఉంది. అబ్రహాము దేవుని మహింపరిచి బలం పొందాడు, ఫలం పొందాడు. దేవుని మహింపరచటం ద్వారా అంత గొప్ప కార్యాలు జరుగుతాయి. రోమా పత్రికలో 4వ అధ్యాయంలో మనం ఈ మాట చూస్తాం. 21వ వచనంలో దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసింది నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా నమ్మి విశ్వాసం వల్ల బలం పొందాడు, ఫలం కూడా పొందాడు కదా, వారసుని పొందాడు. అదే అతనికి నీతిగా కూడా ఎంచబడింది. మహిమపరచటం ద్వారాగా మరి ఫలం పొందుకుంటాం, బలం పొందుకుంటాం. కాబట్టి అమ్మాయి కూడా మరి దేవుని మహిమపరుస్తూ ఉంది. ఈ నెలలో 1వ తారీఖున వాళ్ళ కూటం వచ్చింది. మరి ఎవరు కూటం వచ్చినా తప్పనిసరిగా మనం పెట్టుకున్నది ఏమిటంటే 1వ తారీఖున ఎవరు కూటం వస్తే వాళ్ళు దేవునికి స్తుతి యాగం చెల్లించాల్సిందే అన్న విషయాన్ని మనం వాక్యంలో ధ్యానం చేస్తూ ఉన్నాం కదా. ఇంకో యాగం ఇప్పుడు ఏంటి, ఇవి ఉపకారము, ధర్మము అనేవి దేవునికి ఇష్టమైన యాగాలుగా మనం చూసాం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 17వ వచనంలో ఒక మాట చూద్దాం.
మీ విశ్వాస యాగములోను దాని సంబంధమైన సేవలోను. ఇది ఏ యాగం? విశ్వాస యాగం. ఈ విశ్వాస యాగములో అవసరమైతే దాన ధర్మాలు కాదు, ప్రాణాన్ని సరే దారపోయగలిగినటువంటి పరిస్థితి వస్తుంది దేవుడు నాకు అర్పించిన సేవను బట్టి. ఇది విశ్వాసయాగము. అందుకనే నా ప్రాణాన్ని అర్పించటానికైనా కూడా నేను ఆనందిస్తున్నాను, సంతోషిస్తున్నాను అన్నాడు. దేనికి ఇంత మాట చెప్తున్నాడంటే మీ క్షేమము కొరకు, సంఘ క్షేమము కొరకు, ఫిలిష్తీయుల క్షేమము కొరకు ఆయన ఈ యాగాన్ని చేశాడు. ఆయనే కాదు, ఆయనతో పాటు పరిచర్య సేవ చేస్తున్నటువంటి తిమోతి గారు కూడా అందరి క్షేమాన్ని కోరుకున్నవాడుగా ఉన్నాడని పౌలు గారు తెలియచేస్తాడు. అంటే ఫిలిప్పీలతో పరిచర్య చేసేటప్పుడే తిమోతి గారు పౌలు గారితో కూడా ఉన్నాడని ఈ మాటల వల్ల మనకు అర్థం అవుతా ఉంటది. 19వ వచనం చూడండి. నేను మీ క్షేమము తెలుసుకొని ధైర్యం తెచ్చుకున్నాను. మీరు క్షేమంగా ఉండటమే కావాలి. ఇలా విశ్వాస యాగాలు, స్తుతి యాగాలు, దేవునికి ఇష్టమైన యాగాలు చేస్తూ ఉంటే మనం ఎల్లప్పుడూ క్షేమంగానే ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు క్షేమస్థితిని ఇస్తాడు. చదువమ్మ. తిమోతిని మీ దగ్గరకు పంపుతా. ఎందుకంటే వెంటనే, శీఘ్రంగా అంటే త్వరగా. ఎందుకు? మీ క్షేమం గురించినటువంటి ఎంతసేపు మీ గురించి, మీ క్షేమం గురించి కోరుకుంటారు. పౌలు గారు సంఘాన్ని ఎంతగానో ప్రేమించాడు. ఒకసారి అడిగాడు కదా, నేను ఎంత ఎక్కువగా ప్రేమిస్తే మీరు అంత తక్కువగా నన్ను ప్రేమిస్తారా అన్న మాట మనం చూస్తాం. కాబట్టి మన విషయాలు గమనం చేసుకోవాలి. ఇంకా ఎందుకు ఇంత క్షేమాన్ని కోరుకుంటున్నారంటే, వాళ్ళు కూడా, ఈ సంఘము కూడా పౌలు గారి క్షేమాన్ని కోరుకున్నారు. వారికి ఎంతగానో సహాయపడేవారుగా ఉన్నారు. ఆ మాట కూడా చదువుదాం. 4వ అధ్యాయంలో చూద్దాం, 15వ వచనం. సువార్త నేను బోధించటం ప్రారంభించిన తర్వాత ఇచ్చే విషయంలో కానీ, పుచ్చుకునే విషయంలో కానీ మీరు ఎంతగానో సహాయపడ్డారు. కాబట్టి నా కోసం ఎంత త్యాగం చేసిన వారికి మీ క్షేమం కోసం అవసరమైతే నా ప్రాణాన్ని కూడా అర్పణగా ప్రాణార్పణ చేస్తానని పౌలు గారు చెప్తా ఉన్నాడు. నిజంగా ఇచ్చు విషయంలో కానీ, ఎవరైనా పుచ్చుకునే విషయంలో కానీ, చూద్దాం. నెంబర్ కొత్తగా ఉంది. హలో, ఎక్కడికి లోడు? సరే. ప్రేమలో ప్రభావాలు మాట్లాడి 17-9 జ్ఞాపకం చేసుకుని దీవించండి, ఆశ్రయించండి. ఆయన లోడ్ తీసుకొని చిట్యాల వస్తున్నారు. డ్రైవర్ గారిని మీరు దీవించండి, ఆశ్రయించండి. విడాస్తాలు మీ ఉంచి నడిపించండి. మార్గాల సరళం చేయండి. అపాయం ప్రమాదం లేకుండా సహాయం చేయండి. పని పెట్టకుండా సహాయం చేయండి. మార్గంలో పొంచి ఉన్న ప్రతి దాన్ని మీరు తొలగించండి. మీ కాపుదల, మీ సంరక్షణ దయచేయండి. మీ దీవెని, మీ ఆశీర్వాదాలు దయచేయండి. మీ కాపుదలు దయచేయండి. మంచిగా అన్లోడ్ అవటానికి, కిరాలు మంచిగా రావటానికి సహాయం చేయండి. వాళ్ళ దగ్గరలో లోడు దొరకటానికి సహాయం చేయండి. డ్యూటీలు కలవటానికి సహాయం చేయండి. డ్రైవర్ గారిని, కేంద్రం గారిని దీవించండి. నాయన బిడ్డలు క్షేమంగా లాభంగా వచ్చే భాగ్యం దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి పెడుకున్నాను తండ్రి. ఆమెను. వందనాలండి. అమ్మాయిలు కూడా కర్ణాటక నుంచి ఎప్పుడు వచ్చినా కూడా ప్రార్థన చేసుకుని బయలుదేరతారు. మన సంఘంలో లారీలు ఉన్న వాళ్ళందరూ ప్రార్థన చేసుకొని బయలుదేరతారు. అమ్మాయి ఫోన్ చేసింది, నేను క్షేమంగా వెళ్ళాం అంకులు అని. అవును, ఉదయాన్నే నాకు 6ంటికి ఫోన్ చేశారు.
ఆ, నిజమే. నిజంగా వాళ్ళ విశ్వాసం అది. ఎప్పుడు వచ్చినా అందులోంచి వస్తారు, కూటంలో పాల్గొంటారు. కర్ణాటక నుంచి కారులో రావటం యాతనే వాళ్ళకి. ప్రయాణంలో ఒకసారి తను ప్రార్థన చేసుకుని లేకపోతే మధ్యలో కొంత పోలీసులు పట్టుకున్నారు, యాక్సిడెంట్ అయింది. అందుకని ఎప్పుడు వచ్చినా కూడా ఆ, తర్వాత వదిలిపెట్టారు భయపడి. తర్వాత వచ్చి కూటంలో పాల్గొని ఏడకి వెళ్ళినా కూడా మళ్ళీ సిలుకూరు వెళ్ళేటప్పుడు కూడా ప్రార్థన చేసుకుని వెళ్తారు. అది మంచిది. మనం ఏం పని చేసినా కూడా మొదటిగా మనం టెంకాయలు కొట్టకపోయినా నిమ్మకాయలు తొక్కకపోయినా ప్రార్థన చేసుకొని మనం వెళ్ళటం అన్నది మనం నేర్చుకున్న పద్ధతి. ప్రార్థనే మనకి కాపుదల. ఆ విషయాన్ని అందుకని పాపం వాళ్ళు ప్రార్థన, ఎందుకంటే దూరంలో ఉన్నారు కదా, అందుకని చేయాల్సి వస్తుంది తప్పనిసరిగా, ఏ పరిస్థితుల్లో ఉన్నారని. కాబట్టి ఇచ్చు విషయంలో కానీ పుచ్చుకునే విషయంలో పౌలు గారు మెచ్చుకున్నాడు. కాబట్టి ఇచ్చిన వాళ్ళే పుచ్చుకునే ఛాన్స్ కలిగి ఉంటారన్న చట్టాన్ని యేసుప్రభు చెప్పారు. యేసుప్రభు ప్రవేశపెట్టినటువంటి విధానం అదే. లోకా భక్తుడు రాస్తాడు 6వ అధ్యాయంలో 38వ వచనం, క్షమిస్తేనే క్షమించబడతాం, ఇస్తేనే పొందుకుంటాం, ఇవ్వకోకుండా పొందుకోవటం అన్నది జరగదు. అందుకనే ఈ యాగాలు, ఉపకారం, ధర్మము చేయటం అన్నది దేవునికి ఇష్టమైన యాగం. దేనికంటే మనం పొందుకుంటానికి. మనం ఇవ్వకుండా మనం పొందుకోలేం. విత్తనాలు చల్లుకోకుండా పంటని ఇంటికి తెచ్చుకోలేం మనం. నువ్వు ఎంత విస్తారంగా విత్తితే అంత విస్తారమైన ఫలం వస్తుంది, ఎంత తక్కువగా విత్తితే అంత తక్కువ వస్తుంది. అసలు ఎత్తపోతే పంటే లేదని కొరింథీయులకి పౌలు గారు రాసిన సందర్భాలు మనకు తెలుసు. ఇంకో మాట చెప్పాలంటే ప్రసంగి గారు, జ్ఞాని గారు అంటాడు ఒక చక్కని మాట. 11వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. నీ ఆహారమును నీళ్ళ మీద వేయము. అంటే నీళ్ళ మీద అన్నం వేస్తారు ఎవరన్నా? ఏదో కావాలంటే డబ్బులు చేస్తారు కదా నీళ్ళల్లో, నదుల్లో వాటిల్లో వీటిల్లో డబ్బులు వేస్తూ ఉంటారు. నీ ఆహారాన్ని నీళ్ళ మీద వేయమంటే దేవుని మంది విశ్వాసం ఉంచి నీళ్ళు వదులుకోవటమే, గాంధీ గారి ఖాతా అనుకోవటమే. కానీ లాభం ఏంటంటే చాలా దినాలు గడిచిన తర్వాత దాని ఫలితాన్ని నువ్వు చూస్తావు. నువ్వు ఇచ్చిన దాని ఫలితాన్ని చూస్తావు. నువ్వు యాగం చేసిన ఫలితాన్ని నువ్వు అనుభవిస్తావు. ఆ విషయాన్ని ఇక్కడ చెబుతా ఉన్నాడు కదా. దేవుడు ప్రత్యుపకారం చేస్తాడు కదా. పేదలకు అప్పిచ్చువాడు, బీదలకు కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చిన వాడితో సమానము అన్నాడు. అతడు చేసిన దానికి యెహోవా ప్రత్యుపకారము చేయునని సామెతల గ్రంథంలో 19వ అధ్యాయంలో మనం చూస్తాం. చదువమ్మ. పేదలను కనికరించువాడు యెహోవాకు దేవుడికి అప్పిచ్చినట్లు లెక్క. వాడు చేసిన ఉపకారానికి ఇప్పుడు చేసేదానికి దేవుడు ప్రత్యుపకారం ఈ కుటుంబానికి దేవుడు చేయను గాక. దేవుడు మర్చిపోయే దేవుడు కాదు. హెబ్రీయులకు రాస్తాడు కదా 6వ అధ్యాయంలో 10వ వచనం చూడండి. ఏం రాస్తాడంటే అక్కడ, మీరు చేసిన కార్యములను, చేసిన ఉపచారములను మర్చిపోవటానికి దేవుడు అన్యాయస్తుడు కాదు. తప్పనిసరిగా మనం చేసే దానికి ప్రతిఫలం ఉంటుంది. సమూయేలు 1వ గ్రంథంలో 2వ అధ్యాయంలో చెప్తాడు దేవుడు, నన్ను మహింపరిచిన వారిని నేను మహింపరుస్తా, నన్ను గణపరిచిన వారిని 30వ వచనం లాస్ట్లో ఉంటుంది, నన్ను గణపరిస్తే నేను గణపరుస్తా. ఇప్పుడు మనం దేవుణ్ణి గణపరుస్తున్నాం, దేవుడు మనల్ని గణపరిచే స్థితిలోకి తీసుకొస్తాడు. అందుకనే స్తుతి యాగం చెల్లించటం మంచిది అన్న విషయాన్ని మీరందరూ నేర్చుకుంటా ఉన్నారు. ఆ విధంగా ఈ కుటుంబాన్ని కూడా దేవుడు గణపరచునుగాక. వారికి ఎంతైతే ఖర్చు పెడుతున్నారో దానికి 1000ంతలుగా దేవుడు ఇచ్చునుగాక కదా. 100 ఫలము ఏ బ్యాంక్ ఇవ్వదు కదా, పరలోక బ్యాంకులోనే 100 ఫలం ఛాన్స్ ఉంది కదా. అట్టి ధన్యతను మన సంఘ బిడ్డలకు కూటమి ఏర్పాటు చేసుకున్న మాదల వసంత కుటుంబానికి
దేవుడు అనుగ్రహించునుగాక. దేవుడి మాటలు ఆశ్రయించి దీవించునుగాక. ఆమె